తెలంగాణ కోసం 4వ తేదీన రాజీనామాలు చేస్తామంటూ రాజకీయంగా వేడి రగిలించిన తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స ద్వారా ముఖ్య నేతలకు రాయబారం పంపింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి సీనియర్ నేత కేకేను కలిసి మాట్లాడారు బొత్స. ఇవాళ ఆయన సారయ్యతో భేటీ అయ్యారు. అటు సీఎం కూడా మంత్రి జానారెడ్డితో చర్చిస్తున్నారు. ఈ భేటీలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తకుండా కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. దీనిపై పూర్తి విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని హైకమాండ్ బుజ్జగించే ప్రయత్నాలు ఎంతవరకు ఫలించే అవకాశాలు ఉన్నాయంటారు ప్రస్తుత పరిస్థితుల్లో? అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిన్న గులాం నబీ ఆజాద్ వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రకటనకు కూడా చాలా అది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రకటన చేశాడు ఆయన. ఇది ఇప్పట్లో తేలేది కాదు అది అన్నాడు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చలు జరిగినా కూడా అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన సంకేతమో లేకపోతే హామీనో లేకుండా వీళ్ళు రాజీనామా చేసి రాజీనామాలను విత్డ్రా చేసే పరిస్థితి ఇమ్మీడియట్ గా ఉండదు. అయితే రాజీనామాలు చేసిన తర్వాత ఆమోదించడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి బుద్ధగింపులు రాయబారాలు జరిగితే ఎక్కడో ఒక చోట ఒక అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం లేకపోలేదు. ఉదాహరణకి కొంతమంది మంత్రులు ఏం చెప్తున్నారంటే మేము ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాజీనామాలు చేస్తాం, అట్లాగే భవిష్యత్తులో కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా చేస్తాం అని అంటున్నారు. సో ఇక్కడే ఏదో మెలిక్ గానీ మతలబు గానీ ఉండి ఉండాలి. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ లోనే ఉంటామంటున్నారు. అంటే ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళే గెలుస్తారు. సో అందువల్ల కాంగ్రెస్ కి తర్వాత కాలం ఇమ్మీడియట్ గా వచ్చే ప్రమాదం ఉండదు అనేటువంటి ఒక విశ్లేషణ కూడా ఇక్కడ మనకి వస్తా ఉంది. అయితే అట్లా అని చెప్పి పూర్తిగా డెసిషన్ తీసుకోకుండా ఉంటారా అనేది కూడా చెప్పలేము. కానీ ఇక్కడ ఒకటి కనపడుతుంది ఏంటంటే పోటాపోటీగా సమావేశాలు జరుగుతున్నాయి. ఒక పక్క బొత్స సత్యనారాయణ గారు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రులను పిలిపించుకుని మాట్లాడి వారిని బుద్ధించే ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్క కేసీరావు గారు వారికి పోటీగా సమావేశం పెట్టి ఎంపీలతో సమావేశమై ఈ విషయం మీద గట్టి పొట్టుగా ఉన్న పిచ్చిలు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ కేసీరావు గారు వీళ్ళంతా కూడా కొంత ఈగో ప్రాబ్లమ్స్ తో కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తమను పట్టించుకోలేదు, తమకు చెప్పిన మట్లు వినలేదు, లేదా తమకు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు, తమకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేటువంటి దీంతో కూడా కేసీఆర్ లాంటి నాయకులు కొందరు ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు వాళ్ళ తడాకా చూపించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ పరిణామ క్రమం ఏ రకమైన పరిస్థితులు దారితీస్తుంది? నిజంగానే వీళ్ళు రాజీనామా ఖచ్చితంగా డ్రామా కాకుండా చేసేస్తారా? ఇప్పుడు వాళ్ళు అటు ఇటు కాని పరిస్థితిలో పడ్డారు. ముందుకు పోయి వెనకను అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి మారింది. ముందుకు వెళితే రాజీనామా చేసి జనంలోకి వెళ్ళాలి, అప్పుడు మరి గవర్నమెంట్ ని కోల్పోవాల్సి వస్తుంది. వీరు వెనక్కి వస్తే జనం నుంచి వచ్చే వ్యతిరేకతనండి లేదా వాళ్ళ అసంతృప్తి వాళ్ళ ఆగ్రహాన్ని చదివి చూడాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యం ఈ మధ్యలో ఇరుక్కుపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి రాలేని పరిస్థితిలో పడ్డారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 25-26 మంది మాత్రమే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు. 53 మంది మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ వారికి మద్దతు ఇస్తున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కానీ ఉంటే వాళ్ళలో 25-26 మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారు. అంటే సగం మంది ఇంకా రాజీనామాకు సిద్ధంగా లేదు. ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అంత ఆసక్తి కనపరచడం లేదు. సో ఇది కూడా కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలకి కొంచెం ఇబ్బందికరమైన, నాయకులకి కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. అధిష్టానం మీ అందరిలో కూడా మీ అందరూ కోరుకుంటున్నారని చెప్పారు, కానీ సగం మంది కోరుకోవట్లేదు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు సమాధానం చెప్పడం కొంచెం ఇబ్బందికరం అవుతుంది. సో ఇప్పుడు నెంబర్ గేమ్ మొదలవుతుంది. ఎట్లా అంటే ఒకవేళ వీళ్ళు రాజీనామాలతో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు సాధ్యమైనంత తక్కువ మందిని రాజీనామా చేసే విధంగా కొంతమందిని రాజీనామా చేయకుండా అడ్డం పడే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ముఖ్యమంత్రి కానీ బొత్స కానీ చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత ఎక్కువ మందితో రాజీనామాలు చేయించడానికి ఉద్యమకారులనండి, లేదంటే బొత్సాలు అదే మన కేసీఆర్ గాని జానారెడ్డి గారు కానీ వీళ్ళంతా ట్రై చేయొచ్చు. సో ఈ నెంబర్ గేమ్ ఏ రూపం దాచుతుంది, ఎంతమంది రాజీనామాలు చేస్తారు, దీని మీద భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది. ఇది తెలంగాణకు సంబంధించి బహుశా ఈ లెక్కన ఇట్లా జరిగితే మరి 2-3 రోజుల్లోనే ఏదో అటో ఇటో తేలిపోవడం, ఆ తర్వాత వీళ్ళు ప్రభుత్వంలో కొనసాగితే ప్రభుత్వం ఉండడం, లేదంటే రాష్ట్ర విభాగాల వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సో ఇవన్నీ రాజకీయాల్లో ఇప్పుడు బట్టలు ఎప్పుడు ఉంటాయి. ఇదైతే ఇది అవుతుంది, అదైతే ఇది అవుతుంది. ఎందుకంటే 1+1=2 అనడానికి ఇది మ్యాథమెటిక్స్ కాదు, ఇది పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ లో 1+1 అంటే 2 కావచ్చు, 20 కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, అట్లాగే 0 కూడా కావచ్చు.
దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. సో కాబట్టి రాజకీయ ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకి ఇది కీలక పరీక్ష. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బొత్స యొక్క సామర్థ్యానికి కూడా ఇది కీలక పరీక్ష. వాళ్ళని ఒప్పించి రప్పించి వాళ్ళని బుద్ధగించి వాళ్ళ దారిలో పెట్టుకోగలిగితే కిరణ్ కుమార్ రెడ్డికి బొత్స సత్యనారాయణకి మంచి పేరు, అధిష్టానం దగ్గర మంచి పేరు వస్తుంది. అదే సమయంలో మంత్రులు వీళ్ళంతా కూడా రాజీనామాలు చేసి బయటికి వెళ్ళకపోతే వీళ్ళకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో వాళ్ళకి రాజీనామా చేసి వెళ్ళిన వాళ్ళకి తెలంగాణ ఉద్యమకారుల దగ్గర వాళ్ళకి చాలా ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంటుంది. అలా వెనక్కి తగ్గితే అక్కడ వాళ్ళు ఇబ్బంది పడచ్చు. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన సంక్షోభ పరిస్థితికి మెల్లమెల్లగా వెళ్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందా లేక వెనక్కి మరి బయటపడలేక మరింత కూరుకుపోతుందా అన్నది వచ్చే 48 గంటల పరిణామాలు కొంత సమాధానం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దేవి కొమ్మినేని గారు, నిన్న ఆజాద్ స్పష్టంగా చెప్పారు, ఇప్పట్లో తెలంగాణ రాష్ట్రం సాధ్యపడదు, ఇది ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉందని. ఇంత చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు మొండిగా ఉండడం ద్వారా సాధించగలుగుతారంటారా? అంటే మనం దీన్ని మొండిగా ఉన్నారని అనకూడదు. ఎందుకంటే ఇది వాళ్ళ సమస్య కాదు. చాలా కాలంగా వాళ్ళంతా కూడా ఉద్యమం చేస్తున్నారనండి, లేదా వాళ్ళకున్న ఇబ్బందులు ఇచ్చే మాట్లాడుతూ ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2 ఏళ్లుగా దీన్ని రకరకాల రూపాల్లో నాటుతూ వచ్చింది. అటో ఇటో తేల్చితే కొంత క్లారిటీ వస్తుంది. అయితే క్లారిటీ చేర్చడానికి వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఇటు ఇస్తే అటు ఇస్తే ఇటు 2 వైపులా కూడా ప్రాబ్లం వస్తుంది. సో అందుకని వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక సంక్లిష్టమైన పరిస్థితి. ఇది ఎవరు మొండి కాదు అని చెప్పాలంటే అది అయ్యే పని కాదు. ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి. అందువల్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మక, ఇప్పుడు వీటన్నిటికీ ప్రధానమైన సమస్య ఏంటంటే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి నాయకుల్ని, ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకుల్ని ఒక తాటి మీద నిలబెట్టి తన కంట్రోల్లో చేయగలిగినటువంటి ఒక నాయకుడు లేకపోవడం అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మేజర్ సమస్య. సో ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలని తెలియక కాంగ్రెస్ అధిష్టానం కింద మీద పడుతూ ఉంది. అనేక తప్పులు చేసుకుంటూ ఆ తప్పు మీద తప్పు చేయడంతో ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమందిని వెనక్కి రాబట్టుకోగలుగుతారు, ఎంతమంది రాజీనామా చేస్తారన్న దాని మీదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయనేది మనం చెప్పవచ్చు. దేవి కొమ్మినేని గారు, ఈ బుజ్జగింపుల పర్వాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని హైకమాండ్ నుంచి ఏదైనా గట్టి హామీని పొందే అవకాశం ఉందంటారు? అంటే గట్టి హామీ అంటే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, తెలంగాణ ఇచ్చేయాలని అంటున్నారు. తెలంగాణ ఇస్తే అటువైపు గొడవ రావచ్చు, లేదు తెలంగాణ కాకుండా ప్యాకేజ్ ఇస్తామంటే వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు. సో అందువల్ల ఇది పూర్తిగా సంక్లిష్టంగా ఉంది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్యని వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు. దేశంలో కూడా ఒక గట్టిగా బలమైన నాయకత్వం లేనప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతాయి. సో ఇప్పుడు ఆ దశలో మనం ఉన్నాం. అందువల్ల ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది, ఇలా తగ్గుతారా లేదా అనేది మనం అప్పుడే చెప్పగలం. అయితే ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఎట్లా వస్తాయనేది మనం ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తుల దీంట్లో ఏంటంటే వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలు, పార్టీల రాజకీయ ప్రయోజనాలు మొత్తం ఇమిడి ఉంటాయి. వీటికంటే ప్రజల మనోభావాలు, వీటితో పాటు వాటికంటే కూడా ప్రాధాన్యత ఇచ్చేది వీళ్ళ యొక్క సొంత రాజకీయ అవసరాలు. సొంత రాజకీయంగా ఉపయోగం అనుకుంటే ప్రజల పేరు మీద పెట్టి ఏదైనా చేస్తారు. రాజకీయంగా ఉపయోగం లేదనుకుంటే అసలు అట్లాంటిది ఏమి లేదని కూడా తోసిపుచ్చేసి కాలక్షేపం చేయగలరు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేతిలో ఈ ఇష్యూ అంతా కీలకంగా మారింది. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు హ్యాండిల్ చేసే ప్రధానమైనటువంటి నాయకులైన కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ గారి మీద మొత్తం భుజస్కంధాల మీద ఈ భారం అంతా పడింది. వాళ్ళు ఎలా మోస్తారా మునిగిపోతారా అన్నది మనం వచ్చే కొద్ది రోజుల్లో చూడొచ్చు. కొమ్మినేని గారు, ఆజాద్ కామెంట్స్ పక్కన పెడితే కనుక కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ విషయంలో ఆయన వ్యూహం వర్కౌట్ అయినట్టుగా మనం అనుకోవచ్చు. అంటే రాజకీయ సంక్షోభం కావచ్చు, రాజ్యాంగ సంక్షోభం కావచ్చు, రాజీనామాల ద్వారా. ఖచ్చితంగా కేసీఆర్ వ్యూహం సఫలమైంది, దాంట్లో అనుమానం లేదు. కేసీఆర్ అక్కడికి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది తెలంగాణ ఉద్యమకారుల్లో కొందరిలో ఘనాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు తెలంగాణ ప్రజల్లో ఆయనకు ఒక సింపతి తెచ్చుకున్నాడు. తాను ఎంతకైనా వెళ్ళి తెలంగాణ కోసం తాను ఎక్కడికైనా వెళ్ళి చేస్తున్నాను అనేటువంటి ఒక ఈ భావాన్ని కలిగించడంలో ఆయన సఫలమయ్యారు. అదే సమయంలో ఈ ఉదాహరణకి ముఖ్యమంత్రి మీద ముడుపుల ఆరోపణలు చేస్తే
అదే రోజు మంత్రి దానం నాగేంద్ర, ముఖేష్ లు కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ తర్వాత సాయంత్రానికి మరో మంత్రి అనండి 2-3 మంత్రులు కేసీఆర్ తో గంటల తరబడి కూర్చుని చర్చలు జరిపారు. సో ఈ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి వీళ్ళందరికీ కూడా అప్రతిష్టాకరమైన వ్యవహారమే. కాకపోతే తెలంగాణ అంశం కావచ్చు, ఏదైనా ఏది ముడిపడి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ని వీళ్ళు ఫాలో అవుతున్నారు, లేదు కేసీఆర్ ని ఫాలో ది లీడర్ అన్నటువంటి నానుడికి అనుగుణంగా ఖచ్చితంగా కేసీఆర్ ని ఫాలో. ఇప్పుడు 2 రకాల అడ్వాంటేజ్ కేసీఆర్ ఉన్నాయి. జానారెడ్డి వాళ్ళు వస్తే నేనే తీసుకొచ్చాను, నేను రాకపోతే వాళ్ళు వెళ్ళే వాళ్ళు కాదు అని చెప్పుకోవడానికి ఆస్కారం వచ్చింది. ఒకవేళ జానారెడ్డి వాళ్ళు రాలేదనుకోండి, ఈ పరిస్థితికి నేను ఎన్ని బతిలాడినా కూడా రాలేదు, వాళ్ళు తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నారని విమర్శించిండేవాళ్ళు. సో ఈ రకంగా 2 రకాల ప్రయోజనాన్ని కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి పొందగలిగాడు. అంతవరకు సక్సెస్ అయినట్లుగానే మనం అనుకోవాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఈ వ్యూహం ఎట్లా ఉంటుంది, దానికి వీళ్ళు విరుగుడుగా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద అప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు మనం వ్యాఖ్యానిస్తాం. ఇప్పటికైతే ఈ రోజుకైతే కేసీఆర్ చేసింది అతనికి, అతని పార్టీకి, అట్లాగే తెలంగాణ ప్రజల్లో అతనికి ఒక బలమైనటువంటి సానుభూతి, అభిమానం సంపాదించుకోవడానికి ఈ అడుగు ఉపయోగపడిందని మాత్రం మనం చెప్పవచ్చు. అదే ఆ మేరకు కాంగ్రెస్ కూడా కొంత నష్టపోయింది, కొంత తెలంగాణ అనుకూలంగా వెళ్తున్నాం అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు తంటాలు పడుతున్నారు. అందులో సక్సెస్ అయితే వాళ్ళకి కాస్త ప్రతిష్ట వస్తుంది, లేదంటే 2 రకాలుగా నష్టపోతారు. ఒకటి కేసీఆర్ ని ట్రాప్ లో పడి దెబ్బతిన్నారని, ఒకవేళ 2 దెబ్బతిన్నా కూడా పైకి లేవలేకపోయారు అనేది 2 రకాలుగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏ రకంగా చూసినా కేసీఆర్ కే అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. ruchilu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.